బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం పోలీస్ స్టేషన్ ముందు దారుణ హత్య జరిగింది. మార్పూరి వాండ్లపల్లికి చెందినటువంటి ఈశ్వరప్పను అర్ధరాత్రి 3 గంటల సమయంలో వేట కొడవలతో నరికి చంపేశారు. నిందితులను హరి చిన్నప్పగా గుర్తించారు. తనకల్లు మండలం రాగినేపల్లికి చెందినటువంటి హరి భార్య గత 4 రోజులుగా కనపడకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కూడా నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హరి భార్యను ఈశ్వరప్ప వెంట తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. ఈశ్వరప్ప హరి భార్యతో కలిసి నెల్లూరు దగ్గర గూడూరు వద్ద ఉన్నట్లుగా సమాచారం రావడంతో గూడూరు నుంచి హరి భార్యతో పాటు ఈశ్వరప్పను అర్ధరాత్రి తనకల్లు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ముందస్తుగా వేట కొడవలతో కాపుగాచిన మహిళా భర్త హరి బంధువులు చిన్నప్పలు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట ఈశ్వరప్పను హత్య చేశారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే హత్య చేసినటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఇది కేవలం అది వివాహిత సంబంధమా లేదంటే భర్తకున్నటువంటి అనుమానమా కనిపించలేదని చెప్పి ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా తెలుసుకుందాం. రామాంజనేయులు, అసలు ఏం జరిగింది? బంధువులు ఏం చెప్తున్నారు? ఆశ, ఇది చాలా అత్యంత దారుణమైన ఘటన అని చెప్పాలి. వాస్తవంగా పోలీస్ స్టేషన్ ఎదుటే అత్యంత దారుణంగా ఒక మహిళని ఈ రకంగా ఇది నరికి చంపడం అనేది, ఈశ్వరప్పని నరికి చంపడం అనేది అత్యంత దారుణమైన విషయం. గత కొద్ది రోజులుగా వీళ్ళ ఇద్దరి మధ్య మరి అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ నడుస్తున్నాయని చెప్పేసి హరికి అనుమానము రావడము, ఆమె కనిపించలేదు అని చెప్పేసి ఫిర్యాదు చేయడము, ఆ తర్వాత పోలీసులు విచారణలో వీళ్ళిద్దరూ కూడా నెల్లూరు జిల్లా గూడూరు వద్ద ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి మరి వాళ్ళని తీసుకురావడము, అప్పటికే ఒక పక్కా ప్రణాళికతో ఉన్నటువంటి వీళ్ళు పోలీస్ స్టేషన్ ఎదుట నరికి చంపడం అనేది అత్యంత దారుణమైన విషయం. దీనిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత అంటే వాస్తవాలు మరి వెల్లడిస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిగా ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి బంధువులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఇరు వర్గాలకు సంబంధించినటువంటి బంధువులు అందరూ కూడా ఈ ఘటన మీద బోరుమని విలిపిస్తున్న ఘటన అయితే కనిపిస్తుంది. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామాంజనేయులు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం పోలీస్ స్టేషన్ ముందు దారుణ హత్య జరిగింది. మార్పూరి వాండ్లపల్లెకు చెందిన ఈశ్వరప్పను అర్ధరాత్రి 3 గంటల సమయంలో వేట కొడవలతో నరికి చంపేశారు. నిందితులను హరి చిన్నప్పగా గుర్తించారు. తనకల్లు మండలం రాగినేపల్లికి చెందిన హరి భార్య గత 4 రోజులుగా కనపడకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే హరి భార్యను ఈశ్వరప్ప వెంట తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. ఈశ్వరప్ప హరి భార్యతో కలిసి నెల్లూరు దగ్గర గూడూరు వద్ద ఉన్నట్లుగా సమాచారం రావడంతో గూడూరు నుంచి హరి భార్యతో పాటు ఈశ్వరప్పను అర్ధరాత్రి తనకల్లు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ముందస్తుగా వేట కొడవలతో కాపుగాచిన మహిళ భర్త హరి బంధువు చిన్నప్పలు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట ఈశ్వరప్పను హత్య చేశారు.